ఈరోజు నాని గారు డయాస్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంపు పక్కన ఉంటే ఈయన కార్యకర్తల జెండా పట్టుకుని ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే ఉంటే నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మూడో కుర్చీలో కూర్చున్నారు. మరి అవసరాలు లేకపోతే విలువలు ఇవన్నీ ఉంటే ఎవరు చేసిన అవకాశవాదం అవునా కదా? ఎట్లా టికెట్ మీటింగ్ కాదు, మీటింగ్ ఆపితే నేను ప్రశ్న అడిగారు సమాధానం చెప్పాలి కదా. మీటింగ్ చెప్తే ఎట్టగా? ఒకటి కేశినేని నానిని ఎందుకు తీసుకొచ్చారు, కేశినేని నాని మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టాడు కదా అని చెప్పి మాట్లాడతారు. కేశినేని నాని వివరణ ఇచ్చుకోవాలి. నాకు నా పార్టీ తరఫున అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని పెట్టుకుంటా చూసుకున్నప్పుడు నాకు అక్కడ బలమైన అభ్యర్థి దొరికినప్పుడు అంటే నా దగ్గర లేనప్పుడు తెచ్చుకోవటం అనేది రాజకీయ పార్టీకి రివాజు. ఇప్పుడు నాని గారు సమాధానం చెప్పుకున్నాడు, నేను పొరపాటు పడ్డాను, దూరం నుంచి చంద్రబాబు మాటలు చెప్పుడు మాటలని జగన్ అంటే చాలా తేడా అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడే దుర్మార్గుడు, జగన్ చాలా మంచోడు, పేదలకు ఉపయోగపడేవాడు, నాకు ఈ 4 ఏళ్లలో చాలా అర్థమైంది, అందుకే నేను వచ్చేసానని చెప్పాడు. ఆయన వివరణ ఇచ్చుకోవాల్సింది ఎవరు? కేశినేని నాని గారు. ఎందుకు జగన్ 7 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 2015 సార్ వినండి సార్ రజనీ గారు ఆగలా అవలా ఆయన ఇంకొక చాలా దీనికంటే కూడా చాలా తీవ్రమైన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కేశినేని నాని గారేమో జగన్ గారి పక్కన కూర్చున్నాడు మూడో కుర్చీలో, పేరు నాని ఏమో జనాల్లో కూర్చున్నాడు అని చెప్పి మాట్లాడాడు. వీళ్ళకి ఎట్లా ఉందంటే తంతు, పేరు నానికి అక్కడ ఒక కుర్చీ ఉందనేది వాళ్ళకి తెలీదు. డయాస్ మీద పేరు నాని జిల్లా అధ్యక్షుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాకి నేను అధ్యక్షుడిని. ఆ అధ్యక్షుడిగా నాకు ఆ కుర్చీ ఉంది, అక్కడ జగన్ గారి పక్కనే నాకు కుర్చీ ఉంది. కానీ నాకెప్పుడు నాకు అలవాటు నా కార్యకర్తలతో కలిసి పబ్లిక్ అంటే ఆగండి మీ ఇష్టం, మీరే ఆగండి, నేను చెప్తానండి. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగ్ అయినా చూసుకోవచ్చు, మీరు ఏ మీటింగ్ అయినా సరే నేను డయాస్ మీద ఉంటామని అంటే వినేవాళ్ళకి కూడా తెలియాలి కదా, వినేవాళ్ళకి కూడా తెలియాలి, నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి తెలియాలి, తెలియాలి. కాబట్టి వినండి నాకు ఒక అవకాశం పేరుని నాని అనేవాడు కార్యకర్తగా ఉంటాకి ఇష్టపడతాడు. నా కుర్చీ నాకున్నా కూడా నేను కార్యకర్తగా ఉంటాకి ఇష్టపడ్డా కాబట్టి నేను అక్కడ ఉంచున్నాను. కాబట్టి నా గురించి సానుభూతి అక్కర్లేదు, నా స్నేహితుడికి నా గురించి సానుభూతి అక్కర్లేదు, నా గురించి చింతించక్కర్లా. తప్పు మాట్లాడుతున్నారు మీరు, తప్పు మాట్లాడదు రజనీ గారు. ఇప్పుడు నాని గారు నా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. ఎట్లా అంటే ఒక నిమిషం, నాని గారు నా ప్రశ్నకు కూడా నాని గారు సమాధానం చెప్పారు. ప్రధానమంత్రి గారిని, ప్రధానమంత్రి గారి కుటుంబాన్ని, ప్రధానమంత్రి గారి శ్రీమతిని, లేకపోతే బీజేపీని మాట్లాడిన వ్యక్తులు, మాట్లాడిన నాయకులు కూడా ఇప్పుడు ఎట్లయితే విజయవాడ ఎంపీ నాని గారు రియలైజేషన్ అయ్యారో మరి వాళ్ళు కూడా అట్లా రియలైజేషన్ అయ్యి బీజేపీ దగ్గరికి వచ్చింటారనేటువంటి విషయాన్ని కూడా తెలియనంత అమాయకుడేం కాదు కదా మాజీ మంత్రి. కాబట్టి ప్రశ్న మనం ప్రశ్న మనం పార్టీ టు పార్టీ ఇక్కడ మీరు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు, విభేదించి బయటకు వచ్చారు. వ్యక్తులు బోళంది మారుతుంటారు.